ఇది కూడా సభ్యుల రిక్వెస్ట్ మీద వాయిదా వేయడమైంది. అన్ని వాయిదాలు ఇక్కడ ఉన్నాయి. తర్వాత 857 రహదారులు భవన శాఖ మంత్రి గారు చేసి. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. నారాయణపురం వద్ద ప్రస్తుతం ఉన్న పాత వంతెన శిథిలావస్థలో ఉంది మరియు గణపురం వద్ద ప్రస్తుతం ఉన్న వంతెన పాక్షికంగా దెబ్బతింది. బి ప్రశ్నకు సమాధానం అవునండి. నారాయణపురం వంతెనను పునర్నిర్మించేందుకు మరియు గణపవరం వంతెనను మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. సి ప్రశ్నకు సమాధానం నారాయణపురం వంతెన పునర్నిర్మాణ ప్రతిపాదన మరియు గణపవరం వంతెన మరమ్మతులకు ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉంది. గౌరవ సభ్యులు ధర్మరాజు గారు. ఉంగుటూరు నియోజకవర్గంలో నారాయణపురం బ్రిడ్జ్ అలాగే గణపవరం బ్రిడ్జ్ చాలా ప్రధానమైన బ్రిడ్జెస్ అధ్యక్ష. వాటిని మన మంత్రి గారు ఆల్రెడీ పరిశీలిస్తున్నాం అని చెప్తున్నారు. ఆల్రెడీ అది కృంగిపోయి ఆ రహదారి వెంట చాలా అంటే విద్యార్థులు అలాగే ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే దాంట్లో ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రధానంగా 5 బ్రిడ్జ్లు ఉన్నాయి అధ్యక్ష. కేశవరం బ్రిడ్జు అధ్యక్ష మీరు మంత్రిగా ఉండగానే దానికి శంకుస్థాపన చేశారు. ఆ రోజున ప్రభుత్వం మారటంతో ఆ కేశవరం బ్రిడ్జ్ కూడా ఆ రోజున ఆగిపోవడం జరిగింది. అలాగే మనకి పోళ్ల బ్రిడ్జ్ ఒకటి ఉంది, అలాగే ఉంగుటూరు బ్రిడ్జ్ కూడా ఉన్నాయి. 5 బ్రిడ్జ్లు ఉన్నాయి అధ్యక్ష. ఈ 5 బ్రిడ్జ్లు కూడా ఎంతో ప్రాధాన్యత ఉన్నది. వాటిలన్నింటినీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష.